ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. కీర్తనలు 116 అధ్యాయము 16 వచనం. కీర్తనలు 116:16. నీవు నా కట్లు విప్పియున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి సైతానుడు అనేకమైనటువంటి కట్లు కడుతూ ఉంటాడు. ఎన్నో బంధకాల చేత మనుషులు బంధించబడుతూ ఉన్నారు. మరి అబ్రహాం కుమార్తె కూడా నడుము వంగిపోయి, ఆమె కూడా మరి క్రైస్తవురాలే, అబ్రహాం కుమార్తె అయినప్పటికీ మరి నడుము నొప్పి అనేటువంటి కట్టు చేత ఆమె బంధించబడింది కదా. ఆ విధంగా ఎంతోమంది మరి ఎన్నో రకాలుగా కట్ల చేత బంధించబడిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కానీ భక్తుడు అంటున్నాడు, నీవు నా కట్లు విప్పియున్నావు. అవును దేవుని బిడ్డ, నీకు నువ్వు ఈ దినము నువ్వు ఎన్నో కట్ల చేత బంధించబడి ఉండవచ్చు. అప్పులు అనేటువంటి కట్లు, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి కట్లు, శాంతి సమాధానము పొందనటువంటి కట్లు, కలవరాలతో నింపబడినటువంటి కట్లు, మా పోరాటాల చేత నింపబడినటువంటి కట్లు, ఇవన్నీ ఈ కట్లన్నీ తెగిపోవాలంటే నువ్వు యేసు వైపు తిరిగి రావాలి. యేసు వైపు నువ్వు చూడాలి. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని వైపు చూడు. తప్పకుండా నీకున్నటువంటి కట్లను దేవుడు తప్పకుండా తెంపివేసే దేవుడు ఆయన. ప్రతి బంధకము నుంచి దేవుడు నీకు విడుదల ఇచ్చే దేవుడు. ఈ దినము నువ్వు ఏ కట్ల చేత బంధించబడి బాధించబడుచున్నావో దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టుకో. తప్పకుండా దేవుడు ఈ దినము నీకున్నటువంటి కట్ల నుంచి ఆయన విడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, తప్పకుండా దేవుడు నీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఏ బిడ్డ అయితే నాయన కట్ల చేత బంధించబడి, సైతానుడు కట్టినటువంటి కట్లు, సైతాను బంధకముల చేత బంధించబడి అనేక రకాలుగా హింసించబడుతున్నారు, బిడ్డలందరినీ నీ పాద సన్నిధికి తీసుకొని వచ్చి మొరపెడుతున్నాను. ప్రతి వారికి ఉన్నటువంటి కట్ల నుంచి ప్రభా విడుదల అనుగ్రహించి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.